రాజ్ తరుణ్ లావణ్యల వివాదం రోజురోజుకు మించిపోతోంది. హీరో రాజ్ తరుణ్ లావణ్యని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది లావణ్య. దాంతో ఈ విషయం మొదలైంది. రోజుకి ఒక కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తున్నారు లావణ్య. ఇంతకు ముందు రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని చెప్పారు. అన్విక పేరుతో తాను రాజ్ తరుణ్ కలిసి ఉన్నానని లావణ్య వెల్లడించారు. అన్విక పేరుతోనే తను అతడితో విదేశాలకు వెకేషన్లకు కూడా వెళ్లినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై రాజ్ తరుణ్ ఇటీవలే స్పందించారు. లావణ్య చేసిన ఆరోపణలు అన్నీ అబద్ధాలని చెప్పారు. తాము కొంతకాలం రిలేషన్లో ఉన్నా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. లావణ్య డ్రగ్స్కు అలవాటు పడ్డారని, ఎంత చెప్పినా వినకపోవడంతో తను విడిపోయానని రాజ్ తరుణ్ చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆరోపణ చేశారు లావణ్య. 10 ఏళ్ల క్రితమే లావణ్య రాజ్ తరుణ్ పెళ్లి చేసుకున్నారని, కొన్ని నెలల క్రితం లావణ్యకి రాజ్ తరుణ్ అబార్షన్ చేపించారని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన సరైన సాక్ష్యాలు ఇవ్వాలని పోలీసులు లావణ్యకి నోటీసులు పంపించడంతో అబార్షన్కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లు, మరికొన్ని స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా పంపించారు లావణ్య. వీళ్ళకి సంబంధించిన ఆడియో రికార్డింగ్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకో ఆరోపణతో మీడియా ముందుకు వచ్చారు లావణ్య. హీరోయిన్ మాల్వి మల్హోత్రా వల్లే రాజ్ తరుణ్ తనని వదిలేశాడని చెప్పింది. రాజ్ తరుణ్ వ్యవహారంతో తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాల్వి మల్హోత్రా కూడా నేడు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. వీళ్ళిద్దరి పరస్పర ఫిర్యాదులతో వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధమో తెలియాల్సి ఉంది. చివరికి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.